అది ఎంచెప్పుకొస్తారో ఏమో ఇంచెప్పు అయింది, ఇంకా రాలేదు చూడి, ఆడిపోయినాడో ఏమో. నేను ఎట్లుంటాను మా అమ్మ తీసుకొని వచ్చిండే, దాన్ని ఏసీసి విని తినిపిస్తామనుకుంటే ఇంకా రాలేదే ఈ నా కొడుకు. ఈ లోపల నా కొడుకు దగ్గర ఏగి ఏగి సలైపోయింది నాకంత. ఈ అప్పుడు సస్తాడో ఏమో పై నా కొడుకు. ఇప్పుడు వచ్చిండు అడుగు నా కొడుకు రాని. ఇప్పుడు ఎట్లా చేసి వీనికి తినిపియాల దాన్ని. మా అమ్మ లేకపోతే అంతే వీడికి ఎప్పుడు సస్తాడేమో ఏముండా కొడుకు. మా అమ్మ ఇచ్చిండేదేమన్నా ఏసీసి తినిపిస్తే 3 నెలల సార్లు చచ్చిపోయేకి నా కొడుకు. సాయిని నా కొడుకు వీడు సస్తే తానే ఈ ఆస్తి ఎంత నాకు వచ్చేది. వీడు బతుకుంటే ఆడొస్తుంది నాకి. ఇంకేమి కొడుకుపోతే ఆ ముసలిది ఉంటుందా, ఆ ముసలిది తినిపోతుంది, ఆ ముసలాడు వాడిపోతాడు. ఇంకెవరు ఉంటారు నన్ను అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు, ఎవరు ఉండలేదు. ఇంకా ఎంత నా బిడ్డలకే వస్తుందంటే ఇంకా వాళ్ళు పెద్దోడయలేదు, ఎంత నా పేర్లోనే రాపేసుకొని ఆమెకు చేస్తాను చూడి. మా మామని ఎట్లనో నైసేసి ఎంత ఫస్ట్ నా పిల్లనే రాపేసుకున్నాడు. ఊరికే ఆమెకి ఏమైనా ఊరికే నేను దుడ్లు ఆమెకి ఖర్చు పెట్టానేమో, వాళ్ళు ఉండేటప్పుడే రాసి పెట్టుకొని ఇస్తాను ఉండు. ఏం తాకొని వచ్చిండడో ఏమో ఈ ముండా కొడుకుపో. ఇంకేమి ఇల్లంతా గబ్బు ఏడ్చి పెడతాడమ్మా. ఇంకా పంకలేదా బంగారు? నువ్వు వస్తే తానే తినేసి పనుకోనేది, అట్లే పనుకొని ఇస్తాను ఉండు. ఎంతసేపు వచ్చేది నువ్వు? బిన్నా వచ్చాక వెళ్దా నువ్వు ఇంటికి? సారీ బేబీ, సారీ. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంత పార్టీ అని తొడుకుపోయిసిండ్ರೆ, దానికి ఇప్పుడు లేట్ అవుతుంది. సారీ ఇంక మిట్కి ఇట్లా చేసేది. సారీ పాపా, సారీ. వీటిలో మై డియర్ సను, మై డియర్ డాక్టర్, కమేన్ అప్ప రా తింటాము, ఇంకా తినలేదు. ఓ మై గాడ్ మై సన్, ఓ షర్ట్ మ్యాన్ షర్ట్. ఏ కత్తలవుడే, నా కొడుకు ఇంకా తినలేదంటవే. నీ అమ్మ పోయా, నా కొడుకు ఫస్ట్ అన్మేసేయాలి. ఏ కార్తీయ పదవే. మన కేసు ఇస్తాను, ఫస్ట్ నువ్వు అట్లా రా, తినేసి పనుకుంటావు, టైం అయ్యింది. ఏందన్నా డాక్టర్? రే ఎందరా మీ అక్క ఎందరా? రై నువ్వు ఒక్కటే వచ్చిండవా? మీ అక్క ఎందా? ఎందా నా బిడ్డ ఎందరా? అది తినేసి పనుకోనుంది, నువ్వు రా ఫస్ట్, నువ్వు తినరా. అవునా? సౌండ్ ఎవరు చేయకండి, ఓకే? నా కూతురు పనుకోనింది. సౌండ్ చేయదండి. అబ్బే నీ కేసు పెట్టిండన్నాడు అట్లా, దాన్ని మాత్రం ఎత్తుకొని తినిపోను. మీ అప్పకి వేసేసి నేను అట్లా తినేసి పనుకుంటాను. పొమ్మ నువ్వు తినేసి పనుకోపో. నేను మీ చోట్లోనే తింటాను మమ్మీ. ఏమొద్దు చెప్పినమంటేను. మీ అప్ప తాగిండాడు, దానికే చెప్తా ఉండేది. నువ్వు అడేసి పెట్టిండాను, ఆ టీవీ ఉంది, ఫోన్ ఉంది, దాన్ని చూసుకొని తినిపోను. ఫస్ట్ తినేసి పనుకోపో. వాడు మాట్లాడుతూ ఉంటే అట్లా తల తింటాడు. పో నువ్వు. సరే ఆయా, నేను తినేసి పనుకుంటా, నాకే నిద్ర వస్తూ ఉంది. బేబీ ఎంత నాన్ వెజ్ చేసిండో కదా బేబీ, నాకు ఇష్టమని షా. అవును తినండా, మీకు ఇష్టమని చేసింటాను చూడండి. తినండా, కావాలంటే ఇంకా అడగండి వేస్తాను. నువ్వు తిను బేబీ, నేను కూడా తినాలా? నువ్వు తినా? లేదు మీరు తినండి, నాకొద్దు. నేను తింటుని అప్పుడైనా తినేసి నేను. కారం కొంచెం తక్కువైంది, ఇంకా కారం వేయాల్సి ఉండే. అయితే బాగుంది, బెస్ట్ భలే బాగుందమ్మో, సూపర్గా ఉంది. ఇప్పుడు తింటే ఇంకా 3 నెలలు వీడు అంతే. నాకు అదే కావాల్సి ఉండే, ఎట్లా క్లిక్ అయ్యేసి. ఇప్పుడు ఎట్లా తిన్నే, ఇదేమి వర్క్ అవుతుందా లేదా అనేసి రేపు చూస్తాం ఏమవుతుంది అనేసి వీనికి. బేబీ రా, నీకు ఒక తుట్టు పెడతాను రా బేబీ. ఓకే ఒక తుట్టు తిండ్రామ్మా. ఇదేమప్ప వీడు ఎట్లా చెప్తా ఉన్నాడు. వీడేమైనా చెప్పినట్లు నేనేమైనా ఒకే ఒక తుట్టు తినిస్తే అంతే. ఆమెకి నేను పోవాలా వీనికి? నాకొద్దు అయ్యో, నేను బాగుండను. నాకొద్దు, నేను తినిండను. నువ్వు తిను ఫస్ట్. తాకొని వచ్చిండవు కడుపుని, ఇంకా తినేలేదు ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు అదంతా ఖాళీ చేయాలా నువ్వు? నేను అంత ఆస్తి ఇంకా చేసిండాను, అది తినేదా నువ్వు?
అట్లా కాదు మా చెప్పింది నేను ఒక తుత్తు తినరా అంటే నిన్ను ఒకే ఒక తుత్తు తినరా మో నా ముందు తుక్కుకొని ఉండవు కదా రా ఒకే ఒక తుత్త ఆహా రా పెట్ట సీమ నాకు ఊరికే కోపం తెప్పియదు నువ్వు తిని స్లేప్ ఇంకే అది ఏం సస్తారో ఏమై తాకపోతుంది నా కొడుకులు పో చెప్పిందే చెప్తారు పడిందే పడరా పీడి నా గుద్దా అనుకొని బేబే ఒక పాట చెప్పు బేబే మూసుకొని లేసు పదా ఎందరూ నిద్రసేస్తా ఉండరో ఇప్పుడు పాట పాడాలంట వీనికి పదరా రేయ్ మూసుకొని రేయ్ ఏంటి బేబీ ఇలా అనేసివే నీకోసం నువ్వు ఆస్తి ఇంకా చేసివే అనేసి ఎంత తింటి నువ్వు చూస్తే నాకోసం ఒక పాట పాడేదట్టు కదా బేబీ అయ్యో రామయ్యో నాకు కొంత నిద్ర వస్తుంది ఊరికే తల తినొద్దు నువ్వు పాట పాడతావా లేదా అంత చెప్పేది నువ్వు పాట పాడితే వస్తాను పొంగుంటాను లేకపోతే నేను వచ్చలేదు కొని వచ్చిస్తాయి నా కొడుకులు ఊరికేనే ఉండేలేదు తిని ఊరికే పనుకుంటాడంటే వద్దినం లేదు అది ఇది ఏమైనా తల తింటా ఉంటాడు నాకు పాడకొచ్చలేదు నువ్వే పాడు అట్లయితే నాకోసం పాడు నువ్వే నేను పాడినా ఓకే ఓకే గన్ సర్స్కంటా ఉన్నాను పాడతానుండో మాట్లాడడానికే తదులుతాడు వీడు ఇంకా పాట వేరే చెప్తాడా అయ్యో Monica, love you, Monica. Baby Monica, love you, Monica. Kichi మా చిచ్చి సరిగా రాలేదు కదా సరిగా పాడలేదు నేను ఇంకొకసారి పాడతాను బాగా పాడతాను సరి ఇప్పుడు లవ్ యూ మోనికా లవ్ యూ మోనికా లవ్ యూ మోనికా బేబీ మా మోనికా కిచి మా దుమ్ బేబీ ఇష్టమైన నీకే నేను పాడేది ఇష్టమైన మనకే అయ్యప్ప ఎవరు కావాలప్ప ఈ కష్టం ఎవరికి వరతో పత్తు అయ్యో ఏం సంతారా నన్ను ఈ తాక్పత్న కొడుకులు అందరూ అంతనే అనిపిస్తుంది అయ్యో ఏం తల తింటారో ఏమప్ప తాకుతారో తినేసి పనుగొనలతోనే ఊరికే ఏమేమో మాట్లాడి తల తిని అయ్యో నన్ను చెప్తా ఉన్నాడు వీడు అక్కయ్య మీరింట్లోనే ఎవరైనా ఇట్లుండారా తాకపోతే నా కొడుకులు ఇట్లా తల తింటారా ఊరికే ఏమీ ఉండలేదు ఊరికే తల తిని సస్తారట్లే ఎవరింట్లోనా ఈ ఇంట్లో తాకపోతున్న కొడుకులు తల తింటా ఉంటారు కదా లైక్ చేయండి అట్లే బేబీ ఏడుస్తా ఉండవు బేబీ యాలు బేబీ ఏడుస్తూ ఉండవు ఓ పాట బాగలేదా పాటొద్దు కథ చెప్తున్నా నీకే రా ఇలా పొంకురా కథ చెప్తాను రా నీకు అయ్యో ఊరికే రాలేసి నా క్యా కథను చెప్పదు నువ్వు ఏం పాట చెప్పదు పనుగొంటాం రాలేసి పో బేబీ నీకు నేనంటే ఆశ లేదు కదా నేను మాత్రమే నువ్వంటే ప్రాణం అంటాను నువ్వు పో నా కథ వినదంటావు కదా ఏం కథ చెప్తావు నువ్వు చెప్పు ఆయా అది ఇస్తాను చెప్పు చెప్తాను నా కథ చెప్తా ఉంటా నువ్వు అట్లే బిడ్డతో పక్కనిస్తావు బిడ్డతో రాసేసుకొని కథ చెప్తానా చెప్తాను అని అంటానే ఉంటాడు ఇంకా చెప్తానే లేదు అయ్యో నన్ను చంపుతా ఉంటాడు వీడు బేబే వై ఆర్ యు హంగ్రీ బేబే యు ఆర్ హంగ్రీ ఏమి ఇంగ్లీష్ పుట్టినా కొడుకు వీడు మాట్లాడరా రే కరెక్ట్గా మాట్లాడరా నువ్వా చెప్పు అదేమో కథ చెప్తానంటే కదా ఇనిస్ పోయిస్ బిర్న పనుకుంటాను నా బుజ్జి తల్లికి కథ చెప్పాలనా ఏం కథ కావాలా నా తల్లికి ఏం కథ చెప్పాలమ్మా చెప్పు ఏం కథ చెప్పాలా నీకు కథ ఏమో ఒకటి చెప్పు నువ్వు అడగమ్మా
నీకు యా కథ చెప్పాలా? నువ్వు అడుగు, నేను చెప్తాను, అడుగు. యా కథ కావాలా నీకే? ఇట్సేలు అట్లా లేదప్ప వీడు. ఇట్సేలేదు వీడు నన్ను. రాజారాణి కథ చెప్పు, ఇనిసి పోయి పనుకుంటా. రాజా నేను, రాణి నువ్వు. మాస్టర్ ఇన్న చెప్పకైతుందో బేబే. వేరే వేరే అనుకో. వేరే ఏం కథ కావాలన్నా బుజ్జి తల్లికి? ఏం కథ చెప్పాలమ్మా నీకి? నువ్వు కథే చెప్పదు, నేను పోయి పనుకుంటాను. చూస్తే చూస్తే నువ్వు నా పైన నీకు ఆశ లేదు కదా, నీకు నేనంటే ఇష్టమే లేదు కదా. నా ఒక కథ కూడా ఎనకుండా పోయిసి నువ్వు పనుకుంటావా? బిర్న చెప్పు పోని, ఏమైనా ఒక కథ చెప్పు, పోయి పనుకుంటాను ఇనిసి. నువ్వు అడుగు బేబీ, ఏం కథ కావాలరా బుజ్జికి? దేవుడు కథ చెప్పు పోని. అటంతా దేవుడు, దేవుడు, నేనే దేవుడు. నేనే దేవుడము. నా కథ చెప్పకైతుందేమో నీకే? చెప్ప, యా దేవుడి కథ కావాలా? అవును నీకు? నాకు ఆ దేవుడు కథ వద్దు, ఏమి వద్దు, నేను పోయి పనుకుంటాను. ఊరికే నాకు తల తినొద్దు, ఇప్పుడే చెప్తా ఉంటాను ఆమెకి. చూడు చూడు, నేనంటే ఆశ లేదు కదా నీకే? లేదు. ఏం చేస్తావు ఇప్పుడు? నాకు లేదు. ఏమి ఇప్పుడు? నీకు నా పైన ఆశ లేదమ్మా? లేదు. ఏం చేస్తావప్ప ఇప్పుడు? పో పో పో, బయటకు పో నువ్వు. ఏయ్ లొప్పరమండా, నేనంటే నీకు ఆశ లేదా? పోయే బయటికి. నీ అమ్మ పోయే బయటికి, లే. నీ అమ్మ పోయే బయటికి. లేస్తావా? నేనే నిన్ను గొంతు 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 పెట్టుకొని ఆటలు తరుముతున్నా. లేపింకే. నీ అమ్మ లేపింకే. ఊరికే 10 సార్లు పనుకుంటాం ఇంకా. అక్కయ్య, నేను ఇష్టం లేదంటే నువ్వు వండుకూడదు. బయటకు పదా, వెళ్ళి నీ అమ్మ బయటకు పదావే. లోపల నా కొడుక, అదేంట్రా అది అక్కయ్య అంటావేంట్రా నువ్వు? గ్యామర్ మిస్టేక్. పద పద, బయటకు పదా నువ్వు. నా మిస్టేక్ అంతా చూసుకొని ఉండదు. ఫస్ట్ నేను మిస్టేక్ చేసిందే నింపండి. పద పద, బయటకు పదా. జుట్టిరండా. పద పద, నీ అమ్మ పదవే బయటికి. నీ అమ్మ పో. అయ్యర్రే, అయ్యో ఏం చేసాకయ్యది? ఇంత తాకపోతుంది నా కొడుకు. నేను కట్టుకుంటే ఏం చేసాకైతుంది? తీయండి అప్పే, తీరా. తీసేలేదు నేనంటే ఆశ లేదంటే నా ఇంట్లో ఎలా ఉంటావు నువ్వు? పోపా, నాకు నిద్ర వస్తుంది. పోపా బయటికి.